తీసుకోవటం ముఖ్యమా అని అడిగితే ఇతను అంటాడు వాళ్ళతో, ఊపిరి తీసుకోవటం ముఖ్యమా, ఊపిరి వదలటం ముఖ్యమా, ఏది ముఖ్యం అని అడిగాడు అంటాను. తీసుకోవటం ముఖ్యం, వదలబాక, వదులు, ఇంక తీసుకోబాక. ఏది ముఖ్యం? తీసుకోవటం ముఖ్యం, వదలటం ముఖ్యం. ఈ శ్వాస తీసుకోవటం ఎంత ముఖ్యమో, ప్రార్థన ఎంత ముఖ్యం, వదలటం ఎంత ముఖ్యమో, చదవటం కూడా అంత ముఖ్యం. పాస్టర్ గారు, మీరు తొందరపడుతున్నట్టున్నారు, కొద్దిగా ఆలోచించండి. వీళ్ళంతవరకు బైబిల్ చదవండి. మీ బైబిల్ వ్యాపారానికి ముప్పు, మీ సంసారానికి కూడా ముప్పు. పాస్టర్ గారు, ఒక్కసారి ఆగి ఆలోచన చేసి మాట్లాడండి, తరువాత మీ కర్మ. చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు. ఆపరా నీ సొల్లు, నీ ప్రార్థనల వల్లే కదరా ముష్టివాడు కూడా ముష్టెత్తుకుని నీకు ముష్టిస్తున్నాడు. కాయ కష్టం చేసి కష్టపడే వాళ్ళ దగ్గర దశమ భాగం పేరు చెప్పి దోసుకుంటున్నావు కదరా. నీ దశమ భాగాల వల్ల వాళ్ళకి ఏమి ఒరిగింది? వాక్యము చదివేవాడు లోకముతో స్నేహం చేయడు. పాస్టర్ గారు చెప్తే మీరు వినటం లేదు, మా పెదరాడి కూడా చాలా కోపం వచ్చేసింది, ఇక మీ ఇష్టం. విన్నారు కదా సోదరులారా, మన పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు పాపాలు చేయుడు అని చెప్తున్నాడు. మరి గొర్రె విశ్వాసులు రోజంతా మోసాలు పాపాలు చేస్తూ బోరుమని ఏడుస్తూ కన్నీటి ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు పాస్టర్ గారు చెప్పండి. క్రైస్తవ్యంలోకి వెళ్ళే వాళ్ళు పాపాలు చేయరు, మోసాలు చేయరు, తాగుబోతులు కారు, తిరుగుబోతులు కారు అని చెప్తున్న ఈ పాస్టర్ గారు బోరుమని ఏడ్చే ప్రార్థనలు ఎందుకు చేయాలి? వీళ్ళు ఏ కోపకు చెందుతారంటే, వాక్యాలు తెలియనటువంటి వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఈ బైబిల్ ప్రార్థనలు చేసి నరక కూపములో పడి సావాల్సిందే. ఒక క్రైస్తవుడిది ఎడతెగక వీళ్ళంతవరకు బైబిల్ చదవండి. విన్నారు కదా, వాక్యం చదివేవాడు లోకముతో స్నేహం చేయడు, చేయకూడదు. ఎందుకు చేయడో మీకు తెలుసా? ఈ దైవ గ్రంథమే చెప్పింది చేయకూడదు అని. వినండి. లేవీ కాండము 26వ అధ్యాయము 27, 29 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడంటే, నా మాట వినకపోతే మీ కుమారుల కుమార్తెల మాంసాన్ని మీతోనే తినిపిస్తాను అంటున్న బైబిల్ దేవుడు. విన్నారు కదా. ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఏం చెప్పాడు దేవుడు తెలుసా? నిన్ను ఎవరు గుడికి రమ్మని పిలిచినా సరే, అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, స్నేహితుడు కానీ, భార్య కానీ, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. అన్ని మతాలు ఒకటే అని ఇప్పుడు కూడా అంటారా మీరు? ఎంత క్లియర్గా నన్ను నమ్మకపోతే నరకండి, చంపండి అని ఇలాంటి వాక్యాలు చదివిన చేతనే ఈ పాస్టర్లు దేశ ద్రోహులుగా, ఉన్మాదులుగా, మతోన్మాదులుగా తయారవుతున్నారు ఈ పాస్టర్లు. ఇంతకంటే లోతుగా బైబిల్ చదివినట్లయితే కామ ఉద్రేకులుగా మారి మీ పిల్లలను తగులుకోవచ్చు. మీరు ఎలాగా మీ ఆడవిశ్వాసులను తగులుకుంటున్నారు. ఇక్కడ నుండి 2 భాగాలుగా విడిపోతారు విశ్వాసులు. ఒకటి, కామ ఉద్రేకంతో వాయు వరుసలు లేకుండా బ్రతకటం. రెండవది, ఈ దరిద్రాన్ని వదిలి మీకు దశంభాగాలు లేకుండా చేయడం. ఇక్కడ నుండి బైబిల్ వాక్యాల్లోకి వెళ్దాం. స్టార్ట్ ద గేమ్. ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనంలో తండ్రి కూతుర్లతో సంసారం. ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చెల్లెలతో సంసారం. ఆదికాండము 35వ అధ్యాయం 22వ వచనంలో పిండితో సంసారం. ఆదికాండము 38వ అధ్యాయము 9, 10 వచనాల్లో వదినతో సంసారం. ఆదికాండము 38వ అధ్యాయము 15, 16 వచనాల్లో సొంత కోడలతో సంసారం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 8వ వచనంలో అత్తతో సంసారం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 11, 12 వచనాల్లో కొడుకు తల్లితో సంసారం. 2వ సమూయేలు 13వ అధ్యాయం 11, 14 వచనాల్లో సొంత అన్న చెల్లెలని రేప్ చేసి పాడు చేశాడు. అయినా మన బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు. 2వ సమూయేలు 16వ అధ్యాయం 22వ వచనం, దావీదు తప్పు చేస్తే అతడి భార్యలని ఎంతో దారుణంగా శిక్షించటం, కొడుకుతో తల్లులని పాడు చేయించటం, సెక్స్ చేయించటం బైబిల్ దేవుడి తీర్పు. సామెతలు 5వ అధ్యాయం 19వ వచనం,
భార్యలను చూసి కాదు, సల్లు చూసి ఆనందించమంటుంది పరిశుద్ధ గ్రంథము. పరమగీతం 1:13 నా ప్రియుడు ఎలాంటి వాసన వస్తున్నాడు, నా సల్లుకు రాసుకున్న అత్తరలాంటి వాసన వస్తున్నాడు. పరమగీతము 2:3 నా ప్రియుడు యాపిల్ చెట్ల నిఠారుగా సన్నంగా అందంగా ఉన్నాడు, వాడు నిలబడితే వాడు పండు నా నోట్లో పెట్టుకుని సీకితే చాలా తీపిగా చాలా టేస్టీగా ఉంది అంటున్న ప్రియురాలు. ఇవి బైబిల్ గ్రంథ వాక్యాలు సుమా. పరమగీతము 4:5 గడ్డిలో ఎగురుతున్న జింక పిల్లల్లా ఏమున్నాయి చెప్పండి. సల్లు అని రాసిన బైబిల్ గ్రంథమా అని వర్ణించిన బైబిల్ గ్రంథమా. పరమగీతము 7:7 ఆ స్త్రీ ఎలా ఉంది, తాటి చెట్టులా నిటారుగా ఉంది. ఆమె సల్లు ఎలా ఉన్నాయి, గెలల వలె ఉన్నాయి. పరమగీతము 7:8 నీ సల్లు గెలల వలె ఉన్నాయి, నీ ముక్కులో నుంచి వచ్చే వాసన యాపిల్ పండులా స్మూత్గా కమ్మగా సమ్మగా ఉంది అంటున్న బైబిల్ దేవుడి గ్రంథం. అయ్యా క్రైస్తవ విశ్వాసులారా, పాస్టర్లులారా, ఈ బైబిలు జనులకు ఏం నేర్పిస్తుంది? వాయు వరుసలు లేకుండా బ్రతకటమా, లేక ఇంకో విషయం లాస్ట్గా చదివి వినిపిద్దాం. 1 సమూయేలు 15:3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభవములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. వివరణ: పురుషులను, స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను చంపమని ఆజ్ఞాపించిన బైబిల్ దేవుడు స్త్రీలను, పిల్లలను, పసిపిల్లలను, జంతువులను చంపమనటం ఎంతవరకు న్యాయం? ఇది బైబిల్ వాక్యాల, నీతి వాక్యాల, ధర్మవాక్యాల, పవిత్ర గ్రంథమా? మీరే నిర్ధారించండి. పాస్టర్ గారు ఇప్పుడు చెప్పండి, వాక్యాలు చదవండి అని ఇంతవరకు చాలా బాగా చెప్పారు. ఇంతటితో అయిపోలేదు, 2వ ఎపిసోడ్లో కలుద్దాం. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కనుక. సమాజాన్ని పాడు చేయడానికి తప్ప ఈ గ్రంథములో మంచి ఏముంది పాస్టర్ గారు మీరే చెప్పండి. క్రైస్తవ విశ్వాసులకు ఒకటే చెప్తున్నాను, బైబిల్ చదవండి అని నేను చెప్తున్నాను, మీ పాస్టర్ కాదు, నేను చెప్తున్నాను. బైబిల్ చదవండి, మీ బ్రతుకులు మార్చుకోండి. మీ పూర్వీకులు మీకు అందించినటువంటి ధర్మం సామాన్యమైనది కాదు. ఈ దరిద్ర మతం నిన్న మొన్న పుట్టుకొచ్చి మన ధనాన్ని దోసుకోవడానికి తప్ప దీంట్లో ఏమీ లేదు. గ్రహించండి, బయటపడండి. నమ్మకం చాలకపోతే బైబిల్ గట్టిగా చదవండి. జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై.